స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు ఇలా చేస్తే ఊహించని అదృష్టం వరిస్తుంది. స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు ఏ పనులు చేస్తే అదృష్టం వరించి కష్టాలు అన్నీ తొలగిపోయి ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ మతంలో స్త్రీని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందువల్ల స్త్రీ సంతోషంగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని, ఆమె ఆశీర్వాదాలు కురిపిస్తుందని విశ్వాసం. అదే సమయంలో స్త్రీలు సంతోషంగా ఉండని ఇంట్లో కష్టాలు ఉంటాయట. ఇక స్త్రీలు చేసే పనుల బట్టి కూడా కుటుంబంపై ప్రభావం చూపుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని పరిహారాలు పేర్కొనడం జరిగింది. స్త్రీలు రాత్రివేళ నిద్రపోయే ముందు కొన్ని పనులు చేస్తే ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. పేదరికం పోయి ఐశ్వర్యం సిద్ధిస్తుందట. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రి పడుకునే ముందు స్త్రీలు కర్పూరాన్ని వెలిగించి ఆ కర్పూర వెలుగుని ఇంటి మొత్తానికి చూపించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. పడక గదిలో కర్పూరాన్ని వెలిగిస్తే భార్యాభర్తల దాంపత్య బంధంలో కలహాలు ఉండవు. పౌర్ణమి రోజున రాత్రి సమయంలో లక్ష్మీదేవి మన గుమ్మం వద్దకు వస్తుందని నమ్ముతారు. కాబట్టి నిద్రించే ముందు ఇంటి మెయిన్ డోర్ను శుభ్రంగా ఉంచుకోవాలి. లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు. ఏ ఇంటి ముందు అయితే శుభ్రంగా ముగ్గు వేసి గడపలకి పసుపు రాసి ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. అలాగే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు 2 లవంగాలను కాల్చండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది. సోమవారం రాత్రి పడుకునే ముందు ఒక గాజు గ్లాసులో రాళ్ళ ఉప్పు వేసి అందులో పసుపు కుంకుమ కూడా వేసి ఎవరికీ కనిపించని ప్రదేశంలో ఉంచండి. ఇలా దీన్ని 3 రోజులు ఉంచాలి. తర్వాత మీ ఇంట్లో ఉన్న షింకులో కానీ ఎవరూ తిరగని ప్రదేశంలో కానీ ఆ ఉప్పును వేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సమస్యలు వారం రోజుల్లోనే తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం రాత్రి లక్ష్మీదేవి మంత్రాన్ని కనీసం 108 సార్లు జపిస్తే మీకు ఉన్న అన్ని సమస్యలు దూరం అవుతాయి. పూజ గది ఎప్పుడూ చీకట్లో ఉండకూడదు. కాబట్టి రాత్రి పడుకునే ముందు ఒక దీపం వెలిగించి పడుకోవాలి. లేదా ఒక చిన్న బల్బును పూజ గదిలో అమర్చుకోండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది. సుమంగళి స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు ఖచ్చితంగా నుదుటిన కుంకుమతో బొట్టు పెట్టుకొని నిద్రించాలి. ఇలా ఏ స్త్రీ అయితే ఈ నియమాల్ని పాటిస్తుందో ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం నిండు నూరెళ్ళు వర్ధిల్లుతుంది. శుక్రవారం రాత్రి సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు అష్టదళ ముగ్గును వేసి పడుకోండి. ఇలా ప్రతి శుక్రవారం వేయాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి 100% అడుగు పెడుతుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి అష్టదళ ముగ్గు అంటే చాలా ఇష్టం. కాబట్టి శుక్రవారం రాత్రి సమయంలో ఏ ఇంటి ముందు అయితే అష్టదళ ముగ్గు ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుంది. ఉత్తర దిశను కుబేరుని దిశగా పరిగణిస్తారు. కుబేరుడు సంపదకు దేవుడు. రాత్రి పనుకునేటప్పుడు ఈ ఉత్తర దిక్కున నీళ్లు చల్లి శుభ్రం చేయండి. ఉత్తర దిశ ఎంత శుభ్రంగా ఉంటే మన సంపద అంత పెరుగుతుందట. దీంతో మీ ఇల్లు సంపదతో నిండిపోయే అవకాశం ఉంది. హనుమంతునికి తమలపాకులు అంటే చాలా ఇష్టం. కనుక మంగళవారం రోజున ఒక తమలపాకు తీసుకొని దాని మీద పసుపుతో కానీ గంధంతో కానీ ఓం అని రాసి పసుపు కుంకుమను వేసి పూజ చేయండి. ఈ తమలపాకును ఇలా ఒక 2 రోజులు పూజ గదిలోనే భద్రపరచాలి. 2 రోజుల తర్వాత తమలపాకులు తీసి మీరు స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేస్తే మీపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోయి దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా పొందుతారు. స్త్రీలు నిద్రపోయే ముందు పూజ గదిలో అగరవత్తిని వెలిగించాలి. ఇలా చేస్తే రోజు చాలా మంచిదట. అలాగే నిద్రపోయే ముందు చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి. కనీసం 5 నిమిషాలు మీ ఇష్ట దైవాన్ని ధ్యానం చేసి నిద్రించడం అలవాటు చేసుకోవాలి. సాధారణంగా నిద్రపోయే ముందు ఇంట్లోనే లైట్లు అన్నీ ఆఫ్ చేస్తాము. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో నైరుతి మూల చీకటిగా ఉండకూడదు. పడుకునే ముందు నైరుతి దిశలో దీపం వెలిగించండి. దీపం వెలిగించడం సాధ్యం కాకపోతే ఈ దిశలో చిన్న బల్బును అయినా అమర్చండి. ఇలా నైరుతి దిశలో దీపం వెలిగిస్తే మీకు రాబోయే రోజులన్నీ అదృష్టకాలంగా ఉంటుంది. తొందరలోనే బాగా డబ్బు సంపాదించి ధనవంతులు అవుతారట.
వారంలో ఒక్కరోజు స్త్రీలు రాత్రి పడుకునే ముందు ఇంటి గుమ్మం వద్ద ఆవ నూనెతో దీపం వెలిగించాలి. ఇలా దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న చెడు దృష్టి అంతా బయటకి వెళ్ళిపోతుంది. ఎవరైతే తీరని కష్టాలతో సమస్యలతో తరచూ బాధపడుతున్నారో వాళ్ళు రాత్రి నిద్రించే ముందు ఒక రాగి చెంబులో నీటిని నింపి దానిపైన ఒక ప్లేటు ఉంచి పూజ గది ముందు ఉంచండి. మరుసటి రోజు ఉదయం లేవగానే దేవుడిని తలుచుకుంటూ ఆ నీటిని తాగాలి. ఇది దేవుని ఆశీర్వాదంగా భావించాలి. ఇలా ప్రతిరోజు చేస్తే దేవుని ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఉదయం పూజకు ఉపయోగించిన పూలను రాత్రి పడుకునే ముందు తీసేసి పడుకోవడం మంచిది. వాడిపోయిన పువ్వులు పూజ గదిలో ఉంటే నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో అన్ని కష్టాలే వస్తాయి. కాబట్టి పూజలో ఉపయోగించిన పువ్వులు, పూజ ద్రవ్యాలు ఏమన్నా ఉంటే అవి తీసేసి పడుకోవడం మంచిది. ఎల్లప్పుడూ మీ తలను దక్షిణ వైపు మరియు మీ పాదాలను ఉత్తరం వైపు ఉండేలా పడుకోవాలి. వాస్తు ప్రకారం నిద్రించడానికి ఇదే సరైన దిశ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.